నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్లమెంటులో కొనసాగుతున్న వాయిదాల పర్వం. విపక్షాల నినాదాలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2ంటికి వాయిదా. అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్తో మోసాలు. హైదరాబాద్లో ఈడీ సోదాలతో వికాస్ కుమార్ అరెస్ట్. హైదరాబాద్లోని ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో చోరీ. అమ్మవారి ముక్కుపుడక, బంగారం పుస్తే, నగదు అపహరణ. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో వర్షాలు బీభత్సం. లోయలో పడిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి. ఇరాన్ను లంచాలతో కొనలేమన్న ట్రంప్. ఓడించి తీరాల్సిందేనని స్పష్టీకరణ. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగం, పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో కీలక అంశాలేంటి? సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా ఈ నెల 20వ తేదీన సిజేపీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమంపై పోలీసులు ఉపయోగించినటువంటి లాఠీ చార్జీ, దాంతో పాటుగా ముఖ్యంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించడము, బాష్పవాయు గోళాలు ప్రయోగించి వారిపైన హింసకు పాల్పడినటువంటి వ్యవహారంపై సుప్రీంకోర్టు 2వ రోజు విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంపై దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసినటువంటి న్యాయవాదులు దీనిపైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని, లేదా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, సిట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో కొనసాగేలా చూడాలి అని, ఇదంతా కూడా స్వతంత్ర దర్యాప్తుగానే జరగాలి తప్ప వేరే రకమైనటువంటి విధంగా వెళ్లకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు ముందు న్యాయవాదులు తమ వాదనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విద్యార్థులపై నిర్బంధాలకు విరుద్ధంగా దాడి చేసిన వారిపైన నిష్పాక్షికమైనటువంటి స్వతంత్రతతో కూడినటువంటి దర్యాప్తు జరపాలనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే దీనిపైన తాము అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు. అయితే విచారణలో హాజరైనటువంటి న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీనా లేదా ఎస్ఐటి ఏర్పాటు చేయటం అనేది విచారణ సందర్భంగా తాము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా న్యాయవాదులకు వెల్లడించారు. అదే సందర్భంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాదనల్లో సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, ఉన్నత స్థాయి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తు బృందమా లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి ఏర్పాటు చేయటమా అనే విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామని, దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి తుషార్ మెహతా కోర్టుకు వెలువరించారు. ప్రస్తుతం కేసు ఇంకా వాదనలు కొనసాగుతోంది. వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు అరుణ్. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం పార్లమెంటు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ముందుగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు లోక్సభ అభినందనలు తెలిపింది. పతకాలు సాధించిన తెలుగు తేజం వల్లూరి అజయ్ బాబుతో పాటు శర్మిలా ధన్ఖడ్ను సభ ప్రశంసించింది. వారు ప్రపంచ వేదికపై మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్షించారు.
అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ నిరసనకారులపై పోలీసుల లాఠీ చార్జ్ తదితర అంశాలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత అన్ని అంశాలపై చర్చిద్దామని, సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు నినాదాలను కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆటోలకు రేడియం స్టిక్కర్లు మినహాయించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆటో యూనియన్ నేతలంతా కూడా ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముందు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఇంతకీ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ ధర్నా నిర్వహించాల్సి వచ్చింది, వాళ్ళని అడుగుదాం. సార్, అసలు ఎందుకు మీ సమస్యలు ఏంటి? అసలు మీకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ A2 ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయలేదని చెప్పి మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే 2.5 సంవత్సరాలుగా దానికి తోడు మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు వలన ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అనేక రకాల పూడుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు పలు దఫాలుగా చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు అవుతున్నది. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అడుగుతున్నాం. ఆటో మీటర్ ఛార్జీలు హైదరాబాద్ నగరంలో గత 13 సంవత్సరాలుగా గత ప్రభుత్వం పెంచలేదు. 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆటో మీటర్ ఛార్జీలు వెంటనే పెంచమని అడుగుతున్నాము. దానికి తోడు ఆటో డ్రైవర్లకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాద బీమా అనేది ఏది లేదు కాబట్టి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అమలు చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టయితే 12,000 ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. ఆ 12,000 రూపాయలు ఇవ్వమని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. దానికి తోడు అదేవిధంగా ఓలా ఉబర్ రాపిడో ద్వారా ఏదైతే అక్రమంగా నడుస్తున్నాయో వాహనాలను వాటిని నిషేధించి ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అదే రకంగా ఈ ఛాలెంజ్ ఈ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లకు ఈ ఛాలెంజ్ నుంచి మినహాయించాలా, లేదంటే కన్సెషన్ అయినా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా మాకు పనిచేస్తుందనే మాకు విశ్వాసం ఉన్నది. మాకు ఆ విశ్వాసంతోనే 2.5 సంవత్సరాలుగా మేము సైలెంట్గా ప్రజాస్వామ్యయుతంగానే ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికైతే చాలా సంవత్సరాలుగా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మీటర్ల రేట్లు అయితే పెంచలేదంటున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాటిని పెంచాలంటున్నారు. అదేవిధంగా అక్రమంగా నడుస్తున్నటువంటి ఓలా, ఊబర్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వాటిని నిషేధించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యల్ని అక్కడ రవాణా శాఖ మంత్రి కావచ్చు, లేదంటే కమిషనర్ కావచ్చు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని, అందుకే ఈరోజు ఈ రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఇక్కడ తాజా పరిస్థితులు. జగిత్యాలలో ఓ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. యావర్ రోడ్డు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు మలుపు తీసుకుంటుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 4 చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా సమయంలో స్కూల్ బస్సులో 20 మంది చిన్నారులు ఉండగా పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. హైదరాబాద్ టప్పా చబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి, తీవ్రంగా గాయపడిన మహిళను పోలీసులు సమయస్ఫూర్తితో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
మహిళ గాయపడిందనే సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ కోసం వేచి చూడకుండా స్వయంగా ఎత్తుకుని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్లు రామ్ ఆంజనేయులు, వెంకటేష్ స్థానికుల సహకారంతో మహిళను వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చి అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మానవత్వంతో స్పందించిన పోలీసు అధికారులను పలువురు అభినందించారు. हेल्प करो यार, बैठो, कुछ नहीं होता, बैठो इधर बैठो, वेंकटेश ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా సామ్య అంత్యక్రియల బాధ్యతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంది. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ నటి పావలా శ్యామల తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో అంత్యక్రియల నిర్వహణను మా ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా తాను అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతను దగ్గరుండి చూసుకోనున్నట్లు నటి కరాటే కళ్యాణి తెలిపారు. ఈరోజు పొద్దున ఒక విషాద వార్త. పావలా శ్యామల గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను మానిటరింగ్లో ఉన్నాను. ఆవిడ వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏంటని ప్రతిసారి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా. అలాగే శంకర్ అనే వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంటుంది. ఆ అబ్బాయి నేను కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిసారి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. నేను ముందు నుంచి ఆవిడని టేక్ ఓవర్ చేసి చాలా విషయాల్లో నేను ఆవిడకి సపోర్ట్ చేసినందుకు గాను చాలా వాటిలో మనం ఆవిడకి ఆశ్రమాల్లో వాటిలో కూడా జాయిన్ చేసి ఉన్నాం. అందువల్ల నాకు అప్పచెప్పారు. అందులోనూ నాకు తెలియంగానే మేము ఫైనల్ రైట్స్ చేద్దాం అనుకోగానే మా అసోసియేషన్ నుంచి మా గ్రూప్లోంచి మీరు దగ్గరుండి చేయించండి, బట్ మీరెవరు రూపాయి తీయొద్దు అని చెప్పారు. మేమందరం ఫైనల్ రైట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆమెకి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఉస్మానియా నుంచి. రేపు పొద్దున వనస్థలిపురం శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది, లొకేషన్ నేను పెడతాను, అన్నీ అందరికీ తెలియచేస్తాను. శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో రేపు పొద్దున అమ్మ కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేసి మనం ఆ చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపిస్తాం. ఎవరైనా ఆవిడ్ని కడసారి చూపు చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు వనస్థలిపురం వృద్ధాశ్రమానికి చేరుకోండి. అమెరికా పౌరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన వికాస్ కుమార్ దాని ద్వారా అమెరికన్లకు ఫోన్ చేసి కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమెరికా పౌరుల లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఒక కాల్ సెంటర్ నిర్వహిస్తూ భారీగా వారిని మోసాలు పాల్పడుతూ వారి నుంచి డబ్బు కాజేసినటువంటి కీలక నిందితుడిని ఈడీ అధికారులు కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం మరికొద్దిసేపట్లో ఈడీ ప్రత్యేక కోర్టులో ఆయన హాజరుపరుచుతున్నారు. గతంలో 2023లో మాదాపూర్లో ఒక కేసు నమోదైంది. దీన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రత్యేకంగా సోదాలు చేశారు మాదాపూర్ పోలీసులతో కలిసి. అక్కడ ఒక కాల్ సెంటర్ని నిర్వహిస్తూ ఒక గోదాంలాగా ఒక కాల్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. అందులో విదేశాలకు సంబంధించినటువంటి యుఎస్ పౌరులకు సంబంధించినటువంటి వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అందజేస్తాము. దీంతో పాటుగా పలు కార్యకలాపాలు మేము చేస్తున్నట్టు ఆ కాల్ సెంటర్ ద్వారా అప్రోచ్ అవుతారు. తర్వాత కొన్ని మందికి మాల్వేర్కి సంబంధించినటువంటి మెసేజ్లు పంపించడం, బెదిరింపుల మెసేజ్లు పంపించడం, ఇవన్నీ పంపించి అక్కడి నుంచి కొంత డబ్బును కూడా వాళ్ళు వసూలు చేశారు. వీటన్నింటినీ కూడా క్రిప్టోగా కన్వర్ట్ చేసి వాటిని విదేశాలకు తరలిపోయేలా చేశారు. దీని ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారని ఈడీ గుర్తించింది. అప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి గతంలో 2023లో ఈ కేసు మనీ లాండరింగ్ జరిగిందని ఇందులో అంశాన్ని గుర్తించినటువంటి ఈడీ అధికారులు దీని మీద కూడా మరొక కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఒకసారి గుజరాత్లో కూడా సోదాలు చేశారు. అప్పుడు ప్రధాన నిందితుడు హకీం గులాం రసూల్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి $12,000 అమెరికన్ డాలర్లను కూడా
ఇతను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటుగా క్రిప్టో సంబంధించినటువంటి వ్యాలెట్లను కూడా గుర్తించారు. దాంతోపాటుగా ఆ క్రిప్టో వ్యాలెట్లో 13.5 లక్షల నగదును కూడా గుర్తించారు. దాంతోపాటుగా 31 బ్యాంకు ఖాతాలు అతని వద్ద ఉన్నట్టుగా గుర్తించారు. అప్పటి నుంచి కూడా ఈ ఈడీ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు గుజరాత్తో పాటుగా తెలంగాణ అండ్ ఏపీలో కూడా సోదాలు చేశారు. ఈ సోదాల సమయంలో వాళ్ళ దగ్గర ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తారు. ఈ కాల్ సెంటర్లో ముఖ్యంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా షెల్టర్ అంతా కూడా మాదాపూర్లోనే ఒక మంచి పీజీలో మంచి వసతి సౌకర్యాలన్నీ కల్పించి వాళ్ళు చేసే పని ఏంటో వాళ్ళు చెప్పకుండా, అంటే ఏం పని చేస్తున్నాము అని, ఎవరి కోసం పని చేస్తున్నాము, తాము చేసేది తప్ప రైటా, ఇవన్నీ విషయాలు తెలియకుండా వాళ్ళందరికీ కూడా షెల్టర్ కల్పించి కేవలం ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలని మాత్రమే ఆ కాల్ సెంటర్లు అన్నిటి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కొంతమంది కాల్ సెంటర్లకు పనిచేసే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అప్పుడు ఒక విఎస్ సొల్యూషన్స్ పేరుతో ఈ కాల్ సెంటర్ని అంతా కూడా నిర్వహించారు. ఈ మొత్తానికి కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వికాస్ కుమార్ నిబార్ అనేటువంటి కీలక నిందితుడిగా పోలీసులు అప్పుడు గుర్తించారు. సో దీని ఆధారంగానే అప్పుడు ఈ వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఆల్రెడీ ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాల్ చేసినటువంటి యుఎస్ పౌరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి, థర్డ్ పార్టీ సంస్థల నుంచి యుఎస్కి సంబంధించిన పౌరులు, వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాడేవాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర వ్యాలెట్లు వాడేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరి వివరాలు కూడా తెప్పించుకొని వాళ్ళకి గిఫ్ట్ కార్డుల ద్వారా డబ్బును క్రిప్టోగా మారుస్తామని, ఆ తర్వాత క్రిప్టో ఎక్స్చేంజ్ బ్యాంక్ మార్గాల ద్వారా వీటన్నింటినీ కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ ఫేక్ వైరస్ మాల్వేర్ని, తర్వాత ఈమెయిల్స్ పంపి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసేలా ప్రలోభ పెట్టడం, ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి యుఎస్ పౌరులను భయపెట్టి వాళ్ళ నుంచి డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేశారు. వీటన్నింటినీ కూడా క్రిప్టోగా మార్చి ఎక్స్చేంజ్ల ద్వారా దీన్ని భారతీయ కరెన్సీగా మార్చి ఇందులో మనీ లాండరింగ్ పాల్పడ్డారని ఈడీ గుర్తించింది. దీనిలో భాగంగానే సోదాలు చేసింది. కీలక నిందితుడిని ఈరోజు హైదరాబాద్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో అతన్ని రిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరికొంతమంది ఇందులో కేసులో పరారీలో ఉన్నట్లుగా గుర్తించారు. మరోవైపు ఇందులో ఇప్పటివరకు వీళ్ళు విదేశ పౌరుల నుంచి, ముఖ్యంగా యుఎస్కి సంబంధించిన పౌరుల నుంచి కాజేసినటువంటి సొమ్మును అంతా కూడా ఎటు నుంచి ఎట్టిపోయింది అనేది ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విదేశాల నుంచి ఇక్కడ షెల్ కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టినట్టుగా వాటన్నింటినీ ఇక్కడ చూపించినట్టుగా ఈడీ గుర్తించింది. ఇదన్నింటినీ కూడా మనీ లాండరింగ్ అంశంగా గుర్తించినటువంటి ఈడీ ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరికొంతమందిని త్వరలో పట్టుకుంటామని ఈడీ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ నోట్ కూడా ఈడీ మరికొద్ది సేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలోని పోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడకతో పాటు బంగారు పుస్తే, హుండీలోని నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల డీవీఆర్ను కూడా దుండగులు అపహరించినట్లు వివరించారు. డీవీఆర్ ఉన్న ప్రదేశం, ఆలయ ఏర్పాట్లపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న నార్సింగ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్నులో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడు నలుగురుపై కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న యువకుడిపై మహిళా బంధువులు దాడికి యత్నించగా అజయ్ అనే యువకుడు కత్తితో ప్రతిదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితుడు అజయ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ లో పోస్టు చేసిన వీడియోను తొలగించిన వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. మోదీ వీడియోను ఉద్దేశపూర్వకంగా లేక కంటెంట్ పాలసీ కారణంగానూ తొలగించలేదని, కేవలం సాంకేతిక కారణాల వల్లే అలా జరిగినట్లు మెటా స్పష్టతనిచ్చింది. అంతేకాకుండా ఆ వీడియోను అందరికీ కనిపించేలా పునరుద్ధరించింది. అంతకుముందు ఈ వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మెటాతో పాటు ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్ కు కేంద్ర ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. అలా ఎందుకు జరిగిందో సమగ్ర వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. నీట్ నిరసనల వ్యవహారంపై తొలిసారి స్పందిస్తూ ప్రధాని ఇటీవల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వీడియో పోస్ట్ చేశారు. పరీక్షా పత్రం లీకేజీ, ఆందోళనలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి యువతను ఉద్దేశించి నేరుగా మాట్లాడిన వీడియో ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
ఈ వీడియో 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆయన సోషల్ మీడియా పోస్టుల్లో అత్యధికంగా వీక్షించిన వాటిలో ఒకటిగా నిలిచింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంబా జిల్లాలోని చంబా పఠాన్కోట్ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి లోతైన లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సరోల్, పరెల్, తడోలి, ఘేల్టీ, సుల్తాన్పూర్ ప్రాంతాల్లోని పలు రోడ్లపైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. పదుల కొద్దీ వాహనాలు బురద కింద ఇరుక్కుపోయాయి. కొండ చర్యల ధాటికి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. స్థానిక నివాసాల్లోకి బురద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్లో ఇవాల్టి నుంచి శుక్రవారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు పోటెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కింద ఉన్న లోయలోని ఓ ఇంటిపై పడింది. గండర్బల్ జిల్లాలోని కంగన్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. పర్వత ప్రాంత రహదారిపై ఓ మలుపును తిప్పేందుకు ప్రయత్నించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దెబ్బతింది. అయితే ఇల్లు అక్కడ ఉండటం వల్లే బస్సు సింధు నదిలో పడకుండా ఆగిపోయింది. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గాయపడ్డ యాత్రికుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని ముంబ్రాలో ఓ పాత భవనం గ్యాలరీ స్లాబ్ కూలి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 5గురికి గాయాలయ్యాయి. 4 అంతస్తుల ఆ అపార్ట్మెంట్ ను నిర్మించి 40 సంవత్సరాలు పూర్తవడంతో అది ప్రమాదకరంగా మారింది. వర్షాలు కురుస్తుండటంతో భవనం గోడలు మెత్తపడ్డాయి. ఈ నేపథ్యంలో బాలికతో పాటు మరో 5గురు మొదటి అంతస్తు గ్యాలరీలో ఉండగా 2వ అంతస్తు గ్యాలరీ స్లాబ్ కూలి శిథిలాలు వారిపై పడ్డాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అపార్ట్మెంట్ ను ఖాళీ చేయించిన థానే జిల్లా అధికారులు అందులోని 30 కుటుంబాలకు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు. హోటల్స్లోని వంటగది అంటే ఎవరికీ కనిపించని రహస్య ప్రదేశం. తయారీ విధానం తెలియకుండానే గుమగుమలాడే బిర్యానీ కళ్ల ముందు దర్శనమిస్తుంది. అది ఎలా తయారవుతుంది? తాజా ఆహారమా కాదా అన్నది ప్రశ్నార్థకం. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో ఆహార నాణ్యత ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైంది. రెస్టారెంట్లు, హోటళ్లలో బిర్యానీలు తినాలంటే జంకుతున్న తరుణంలో కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు హోటల్స్ యాజమాన్యాలు సరికొత్త విధానాలు అమలు చేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగే వంటగది వ్యవహారాన్ని సీసీ కెమెరాల ద్వారా డిజిటల్ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎలా జరుగుతోంది? కస్టమర్ల స్పందన ఏంటనే అంశాలపై మా ప్రతినిధి తిరుమలేష్ వివరిస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద పెద్ద రెస్టారెంట్ వంటగదిలోకి వెళ్ళి తనిఖీలు చేస్తున్నప్పుడు తనిఖీలో భాగంగా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ అయిపోయిన మసాలాలు ఇలాంటివన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. దీంతో రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లు కోల్పోయిన ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించాలని రెస్టారెంట్ల యాజమాన్యం అయితే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే నా వెనుక మీరు చూస్తున్న ఈ లైవ్ కిచెన్. ఈ లైవ్ కిచెన్ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మళ్ళీ కస్టమర్లో ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తున్నారు. ఈ లైవ్ డిజిటల్ స్క్రీన్స్ ఏమిటంటే తమ వంటగదులు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, అక్కడ వంట ఎంత పరిశుభ్రంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ డిజిటల్ స్క్రీన్లో చూపెడతారు. దీనిపై హోటల్ యజమాని ఏమంటుంది, అలాగే హోటల్కి వచ్చే కస్టమర్లు దీనిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, అసలు ఈ లైవ్ కిచెన్ ఎందుకు ఏర్పాటు చేశారు? దీనికి ప్రధాన కారణం? చాలా మంది చెప్పారు, ఇది మనం పెట్టిన లైవ్ కిచెన్ వల్ల చాలా మందికి ఒక ట్రస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. హైజీన్ మెయింటైన్ ఉన్నదా, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటారు, ఎట్లా ప్రిపేర్ చేస్తారు, చేతులకు హ్యాండ్ గ్లౌసెస్ ఉన్నాయా, క్యాప్స్ ఉన్నాయా, అదంతా చూడవచ్చు. మీరు ఎప్పుడైనా వచ్చినా లైవ్ టీవీ నడుస్తూనే ఉంటుంది, మీరు చూసుకొని సర్దుబాటు చేసుకోవచ్చు. కస్టమర్కి ట్రస్ట్ రావాలంటే ఇది పెట్టాల్సిందే. మనం ఏమైనా చేయాలి కానీ కస్టమర్కి మనం ట్రస్ట్ ఇస్తేనే కస్టమర్ మనకు రెస్పాన్స్ ఇస్తారు. ఫస్ట్ తినాలంటే ఆ మధ్యలో వీడియో వచ్చింది కాబట్టి జనాలు భయపడిపోయారు. కాకపోతే ఇప్పుడు లైవ్ స్క్రీన్ పెట్టారు కాబట్టి జనాలు అందరూ
అరే లైవ్ స్క్రీన్ పెట్టింది కదా, స్క్రీన్లో మంచిగా అనిపిస్తుంది కదా, మన కిచెన్ బాగుంది, ఆ ప్లస్ ఆహారం కూడా బాగానే ఉంది, మనకు మంచి నమ్మకంతో ఆహారం పెడుతున్నారు ఇక్కడ. ఇలాంటి పెట్టడం వల్ల అంటే జనాలకు నమ్మకం అనేది కుదురుతుంది. చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఇట్లాంటి కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే. అండ్ వీ ఆల్సో గెట్ అ ట్రస్ట్ టు సీ అండ్ గో టు ద రెస్టారెంట్స్ అండ్ ఈట్ ద ఫుడ్. నౌడేస్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ టఫ్ టు గో అండ్ ఈట్ అవుట్ సైడ్. సో ఇలాంటి కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే ఇది మనకు నమ్మకం కలుగుతుంది. ఇక్కడ సీసీటీవీస్ లేవు కాబట్టి మనకు తెలియదు, మనం ట్రస్ట్ చేయలేకపోతుండే. కానీ ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ఫుల్. అసలు హైజీన్ ఎట్లుంటుంది అది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఈ సీసీటీవీ పెట్టంగా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఏంది ఎక్కడ ఏమి అన్నీ తెలుస్తుంది, మనం ఏం చూస్తున్నాం, ఎక్కడికి కొట్టున్నాం, ఏం తింటున్నాం, ఆ ఒక భయం అనేది ఉంటుంది అన్హైజీనిక్, అది వెళ్ళిపోతుంది అన్నట్టు. లైవ్ కెమెరాస్ పెట్టడం వల్ల మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకే లోపల నీట్గా ఉంది, ఓకే తినొచ్చు, పర్లేదు, వాళ్ళు బాగుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది కదా. సో మనం కొంచెం ధైర్యంగా వచ్చి తినొచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ప్రిపేర్ చేస్తారో, ఏంది తినాలా వద్దా అంటే తింటాం, కానీ అంత కాన్ఫిడెంట్గా మంచిగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. మేము వచ్చినప్పుడు కూడా లైవ్ అది చూసుకుంటూ పోయాం, మొత్తం లైవ్ క్లీన్ చూసుకుంటూ పోయి తిన్నాం. ఇక్కడే ఇంత ముందు తినేటప్పుడు డౌట్గా ఉండేది, అంతే ఆయిల్ ఎంత కలుపుతారు, అలా కిచెన్ ఎంత గలీజ్గా ఉంది సంథింగ్ అని. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళ మీద ట్రస్ట్ అనేది వచ్చింది, ఇంకా తినొచ్చు, బాగానే ఉంది ఫుడ్ అని, ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి మనకి కిచెన్ అనేది. విన్నారుగా, ఇది ఇక్కడ పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడులు రెస్టారెంట్ యజమానుల్లో ఒక భయాన్ని, ఒక మార్పును తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ దాడులను ఇలాగే నిరంతరంగా కొనసాగిస్తే నగరంలో ఫుడ్ సేఫ్టీ మరింత మెరుగుపడుతుందని ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్. మోండా మార్కెట్ నిజాం కాలం నుంచి వర్తక వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు వజ్రాలు ఆరుబయట పోసి అమ్మిన చరిత్ర ఈ మార్కెట్ సొంతం. కూరగాయలకు బంగారం, వెండి, ముత్యాల అమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు మాత్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస మౌలిక వసతులు లేక సమస్యల వలయంలో చిక్కుకున్న మోండా మార్కెట్ డివిజన్ పరిస్థితిపై ఫోకస్. సికింద్రాబాద్లోని ప్రధాన వ్యాపార కేంద్రం మోండా మార్కెట్. ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో కోలాహలంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు అనేక సమస్యలకు నిలయంగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని అన్ని డివిజన్లలో ఉండే ప్రతి సమస్య ఇక్కడ కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటి నుంచి అనేక సమస్యలకు నిలయంగా ఉన్న మోండా మార్కెట్ డివిజన్ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో చేరింది. కార్పొరేషన్ ఏదైనా సమస్యల పరిష్కారంలో అదే నిర్లక్ష్యం. ప్రధానంగా మోండా మార్కెట్లో కనీస మౌలిక వసతులు లేక వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ వసతి లేక మార్కెట్లోకే వాహనాలు తేవడం మరో సమస్యగా మారింది. ఇక రాత్రైతే సరైన లైటింగ్ సదుపాయం, తాగడానికి నీటి వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. మోరీలు తాగుతాం ఆ మోరీలు వేసామని తవ్వీరు, మాకు అమ్ముకునే కష్టం అవుతుంది. ఇక్కడ మొత్తం బుర్ర, నీళ్లు, వెనక జరగడానికి వస్తలేదు, ముందర జరగడానికి వస్తలేదు, తాగుతలేదు, చేసలేదు, తవ్వీరు ఇడిచిపెట్టిరు. ఇక్కడ అమ్ముకొని కష్టం అవుతుంది. హోండా మార్కెట్ కట్టిస్తలేరు. ఓట్లు అయితే నాకే అని అంటారు. వేసేదాకా ఏమన్నారు, వేసినాక కథం నువ్వే వాళ్ళమ్మా నేనే వాళ్ళమ్మా అంటారు. లైట్లు లేవు, ఏం లేవు మార్కెట్లో. 7 అయిందంటే దొంగల భయం ఉంది, ఒక్క లైట్ వస్తలేదు. పొద్దున్న కుక్కలు వస్తున్నాయి, ఆవులు వస్తున్నాయి. ఇక్కడ 7 గంటలకు అయితే దూకునం ఎత్తుకొని పోతున్నాం, సాగులని ఎత్తిపెట్టిపోతున్నాం. ఇంత పెద్ద మార్కెట్లో ఎవరన్నా ఒక లైట్ వేయచ్చు కదా, లైట్ లేదు. నీళ్లు కొట్టుకొచ్చుకున్నా అంటే ఒక బోర్ లేదు, తాయనికి ఒక చెంబ నీళ్లు ఉండయి. ఇక్కడ చెత్త అయితే నీకు ఒక మనిషి ఉండదు, బురదలు అమ్ముకోవాలి, నీళ్ళలో కూర్చోవాలి. అసలు మార్కెట్ తయారైంది. ఇక మోండా మార్కెట్ డివిజన్ ప్రాంతంలోని పలు చోట్ల డ్రైనేజీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు మరో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే మార్కెట్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు బురదమయమై దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ వ్యర్థాలు, చెత్తా చెదారం మూలంగా పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైతం సమీపంలోనే ఉండటం ఈ ప్రాంత ప్రజల సమస్యలను మరింత తీవ్రం చేస్తోంది. రైల్వే స్టేషన్ కు వచ్చేవారితో ట్రాఫిక్ సమస్య పెరిగి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నెల రోజుల నుంచి ఒక దిక్కు అవుతుంది, ఒక దిక్కు అయితలేదు. ఇక్కడ మాకు చాలా కూర్చోడానికి వస్తలేదు. ఇక్కడ అగమొన్నాళ్ళకి జారి పడ్డది. అక్కడ బోర్లు నీళ్లు లేవు, మళ్ళీ ఇక్కడ నీళ్ళు మనుషులు వస్తలేరు, గిరాకీ లేదు, ఏం లేదు. చాలా డల్ ఉంది మార్కెట్ అంతా. కష్టం అవుతుంది. వర్షాకాలం ఇది, వర్షాకాలం తీసిపెట్టిరు. కనీసం ఎండాకాలం చేసిన పని నడుస్తుండే, ఏం చేస్తలేరు, అది కంప్లీట్ చేస్తూనే లేరు. మేము ఎప్పుడు మోండా మార్కెట్ కు కూరగాయలు కొనడానికి వస్తాం.
ఈడొకటి కూరగాయల బండి వస్తే ఆడ పెట్టుకొని స్థలం లేదు. ఇది డ్రైనేజ్ అంతా కడతాం అంటారు, కడతలేదు. అదంతా గలీజ్ ఉంటుంది. ఇది ఎక్కడ షాపు లేదు. ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఉంటుంది. కొద్దిగా ఏంటంటే మనకు ఒకటి ఏంటంటే మార్కెట్ కొద్దిగా పెద్దగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆందోళనలో అరెస్టైన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆందోళనలో భాగంగా అదుపులోకి తీసుకున్న విద్యార్థుల విడుదలకు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? సుప్రీంకోర్టు ఈరోజు 3-4 ప్రజా వ్యాజ్యాలపైన విచారణ జరుపుతోంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా అనేక అంశాలు పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడము, వాటికి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు కూడా కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. దాడి జరిపినటువంటి పోలీస్ అధికారులపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి దీనికి బాధ్యులైనటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించి వారికి తగినటువంటి శిక్ష విధించాల్సిందని చెప్పి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు అందుకు సంబంధించినటువంటి విషయాలను బయటికి రావాలంటే ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని, లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారానే దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి న్యాయవాదులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అదే సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేరుగా కామెంట్ చేశారు. అదే సందర్భంలో తాము సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలా, లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారా దీనిపైన విచారణ జరిపించాలా అనే విషయం పైన తాము చర్చిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటున్నారు. అదే సందర్భంలో సుప్రీంకోర్టులో న్యాయవాదులు ఇచ్చినటువంటి మరికొంత సమాచారంతో ప్రస్తుతం సిజేఐ బెంచ్ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆందోళన సందర్భంగా దేశవ్యాప్తంగా అరెస్టు చేసినటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, అయితే వీరికి సంబంధించినటువంటి గతంలో ఉన్న నేర చరిత్ర గాని ఇతరత్ర కేసుల్లో ఏదైనా ఉంటే వారికి సంబంధించిన మాత్రం కొంత జాగ్రత్త పడాలి అన్నట్లుగా, వారిని మాత్రం విడుదల చేయొద్దన్నట్లుగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. అరెస్టు చేసినటువంటి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసిన కానీ అదుపులోకి తీసుకున్నటువంటి విద్యార్థులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దని, వెంటనే విడుదల చేయాలని, అయితే విడుదల చేసే క్రమంలోనే గత చరిత్ర కూడా చూసుకొని దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ధన్యవాదాలు అరుణ్. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దుర్గం చెరువు మెట్రో పరిసరాల్లో చేపట్టిన వరద నీటి కాలువ పనులు వాహనదారుల పాలిట శాపంగా మారాయి. వారాల్లో పూర్తి చేయాల్సిన చిన్న పనిని అధికారుల నిర్వహణ లోపంతో నెలలు తరబడి సాగదీస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో అటు వాహనదారులు ఇటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ నరకంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోనే అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్నాం. నా వెనుక మీరు చూస్తున్నది ఇది దుర్గం చెరువు పరిసరాలు. అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది చాలా సాధారణ సమస్య అయినప్పటికీ ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం సాధారణ ట్రాఫిక్ కాదు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్ల ఏర్పడ్డ ట్రాఫిక్. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే అత్యంత కీలకమైన మార్గం ఇది. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 100 మీటర్ల రోడ్డుని ఇక్కడ వరద నీటి కాలువ కోసం అయితే తవ్వారు. అయితే సమస్య రోడ్డును తవ్వినందుకు కాదు, ఆ పనులను నత్తనడకన సాగించడమే ఇప్పుడు అసలైన సమస్యగా మారిపోయింది. ఈ రోడ్డుని ఇలా తవ్వడం వల్ల అయితే ఇక్కడ రాకపోకలు సాగించే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.
దీనికి తోడు అసలే వాతావరణం ముసురుకొని ఉంది. ఈ సమయంలో కాక వర్షం వస్తే ఈ గుంతలన్నీ కూడా జలమయమైపోయి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని ఇక్కడ ఎవరైతే వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారి గుండా నిత్యం ప్రయాణం సాగించే పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతిరోజు ఇట్లకెళ్ళి తిరుగుతాను. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది చాలా రోజులకెళ్ళి పెండింగ్ వర్క్, చాలా రోజులు వర్క్ జరుగుతుంది. దీని గురించి తొందరగా స్పందించి రాబోయే వర్షాకాలంలో వాటర్ ప్రాబ్లం చాలా, ఇక్కడ ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చి పడిపోయినా కష్టం అవుతుంది. తొందరగా దయచేసి ప్రభుత్వం దీని దృష్టి సారించి తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే అందరికీ బాగుంటుంది. మాదాపూర్ పిఎస్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దగ్గర 4 hours పడుతుంది ఇలా నీకు అంత గుంతల వల్ల. తొందరగా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ జర జల్దీ చేస్తే బాగుంటుందని. ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి జర ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అంతే. ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. పీక్ టైమ్స్లో చాలా ఇబ్బంది అవుతుంది. 5-10 నిమిషాలు వెళ్ళాల్సింది 1/2 hour 45 minutes పడుతుంది. సో ఈ హంబుల్లీ రిక్వెస్ట్ కంప్లీట్ దీస్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రోడ్ మధ్యలో ఇలా గుంతలు వండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అయితే చాలా జామ్ అవుతుంది. సో ఇదంతా ఇబ్బంది అవ్వడం వల్ల ముంగలు కూడా ఇందాక చూసినాను. ఈ ట్రాఫిక్ వల్ల క్రాస్ అవడంతో ఒక ఆటోడు డైరెక్ట్గా ఒక బైక్ అనేది గుద్దాడు అనమాట. సో ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత వీలైతే అంత గవర్నమెంట్ దీనికి క్లోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో వాహనదారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక పాదచారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్న దుర్గం చెరువు మెట్రో స్టేషన్లో దిగి చుట్టుపక్కల ఉన్న తమ ఆఫీసులకు వెళ్ళే ఐటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే నరకం చూస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం రాళ్ళు, మట్టి గుట్టలతో ఈ ఫుట్పాత్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో ఈ దారి గుండా నడవాలంటేనే ఆ పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము. రోజు ట్రాఫిక్ జామ్ అవడము, ఇక్కడ చాలా రోజుల నుంచి పనులు సమంగా జరగట్లేదు. ట్రాఫిక్ జాము, కనీసం నడచాలని కూడా జాగ్రత్త ఉండలేదు. డైలీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దాదాపు 2 నెలల నుంచి జరుగుతుంది. జల్దీ వర్క్ జల్దీ అయిపోతే ఇట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. పోయే వాళ్ళకి కూడా బాగుంటుంది. మాకు బస్ స్టాప్ అందుబాటులో లేదు, అక్కడ దాకా నడిచి రావాలి. ఇగో నడవాలంటే ఇట్లా ఇవన్నీ ట్రాफिक जाम। अभी लास्ट 1 मंथ से ये काम चल रहा है लेकिन अभी तक ये कंप्लीट नहीं हुआ। इसके वजह से सुबह और शाम को बहुत ट्रैफिक का प्रॉब्लम होता है। బస్సులు నడవడానికి బస్ ఎక్కడానికి ఇబ్బంది ఉందన్న మాకు అసలు నడవడానికి ఇబ్బంది ఉన్నది బండ్లు పోవడానికి కార్లు పోవడానికి మాకు బస్ ఎక్కడానికి పనికి వెళ్తున్నాం రోజు ఇట్లనే ఇబ్బంది పడుకుంటూనే వెళ్తున్నాం మంచి చేయాలని కోరుకుంటున్నాం। సో ఇది ఇక్కడ ప్రజలైతే చెప్తుంది ఈ దారి గుండా ప్రతిరోజు కూడా ప్రయాణించే వాహనదారులు కావచ్చు పాదచారులు కావచ్చు ఈ రోడ్డు 100 మీటర్ల మేర తవ్వారో దానివల్ల కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం। సో రోడ్డు కూడా మొత్తం కూడా 1 లైన్ మారి ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది అవుతుంది। సో ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించి అంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి తమకు ట్రాఫిక్ నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి। కెమెరా చిరంజీవితో తిరుమల సిటీ న్యూస్ హైదరాబాద్। 60 ఏళ్లు రాగానే ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించి ఇంటికే పరిమితమవుతారు చాలా మంది। కానీ 6-10 వయసులో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు హైదరాబాద్కు చెందిన చందుపట్ల సత్యనారాయణ రెడ్డి। పరుగుపై మక్కువతో మొదలైన ఆయన అడుగులు నేడు అంతర్జాతీయ మారథాన్లలో దేశ పతకాన్ని రెపరెపలాడిస్తున్నాయి। 20 ఏళ్లుగా వేధించిన అనారోగ్య సమస్యలను కేవలం పరుగుతోనే తరిమికొట్టి మారథాన్లలో దూసుకెళ్తున్న 67 ఏళ్ల యువకుడిపై ప్రత్యేక కథనం। ఈయన పేరు చందుపట్ల సత్యనారాయణ రెడ్డి। వయసు 67 ఏళ్లు। సాధారణంగా ఈ వయసులో ఎవరైనా నడవడానికే ఇబ్బంది పడుతుంటారు। కానీ ఈయన ఏకంగా కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తుతారు। 2020 జూన్లో రిటైర్ అయిన తర్వాత గచ్చిబౌలిలో స్థిరపడిన సత్యనారాయణ రెడ్డి జీవితాన్ని కరోనా లాక్డౌన్ పూర్తిగా మార్చేసింది। చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు రన్నింగ్ ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకోవడం చూసి ఆయనకు రన్నింగ్ పై ఆసక్తి కలిగింది। తొలి పరుగులో 20 సార్లు ఆగిన ఆయన పాదాలు ఆ తర్వాత ఎక్కడా అలసిపోలేదు। పక్కా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో 10K రన్, హాఫ్ మ్యారథాన్లు, ఫుల్ మ్యారథాన్లు అవలీలగా పూర్తి చేసే స్థాయికి ఎదిగారు। రన్నింగ్ లోనే కాదు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్, విజయవాడ వద్ద కృష్ణానదిని ఈదడం లాంటి సాహసాలు ఎన్నో చేశారు। దేశ విదేశాల్లో కలిపి ఇప్పటి వరకు 160 మెడల్స్ సాధించారు। సిడ్నీ మ్యారథాన్ను 4 గంటల్లోపు పూర్తి చేసి బోస్టన్ మ్యారథాన్కు ఎంపికయ్యారు। ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బోస్టన్ మ్యారథాన్లో 65 ఏళ్ల పైబడిన వారి విభాగంలో 744 మంది పాల్గొంటే అందులో 343వ ర్యాంకు సాధించారు।
ఈ ఏజ్ గ్రూప్ లో మన దేశం తరపున ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సత్యనారాయణ రెడ్డి రికార్డు సృష్టించారు. Journey was started at 61 years. Now I am 67. ఈ 5 years లోపల ఈ వరల్డ్ లోపల చాలా మ్యారథాన్ చేసిన, అంబాసిడర్ కూడా చేసిన US లో ఒక రన్ కి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నా ఫోకస్ అంతా ఓన్లీ వరల్డ్ మేజర్ మీద ఉన్నాయండి. 5 కిలో 10 బ్రేక్స్ తీసుకున్నామని ఇప్పుడు 42 కిలోమీటర్స్ సింగిల్ బ్రేక్ 42.2 కిలోమీటర్స్ రన్ చేస్తూనే ఉంటాను. ఈ నెక్స్ట్ వీక్ కూడా పుణే వెళ్తున్నాం 24th. పుణే టు బారామతి 100 కిలోమీటర్స్ రేస్ ఉంది. 14 hours కట్ ఆఫ్ టైం ఉంది. బట్ 12 hours లోనే నేను కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్లో ఉన్నాను. బోస్టన్ మ్యారథాన్ యావరేజ్ ఫినిషింగ్ టైం ఇంక్లూడింగ్ బోత్ ది జెండర్స్ ఆల్ ది ఏజ్ గ్రూప్స్ 3 hours 45 minutes. అటువంటి దాంట్లో నా ఏజ్ కేటగిరీ 65+ వాళ్ళు 744 మెంబర్స్ పార్టిసిపేట్ అయితే నాది 343 ర్యాంక్. నాకంటే ముందు నో ఇండియన్, ఐఎమ్ ది ఫస్ట్ ఈ 343లో. ఇక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు. 3.8 కిలోమీటర్ల స్విమ్మింగ్, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42.2 కిలోమీటర్ల రన్నింగ్ ఉండే అత్యంత కఠినమైన ఐరన్ మ్యాన్ టైటిల్ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఈ 67 ఏళ్ల యువకుడు. ఒకటి ఉందండి, వరల్డ్ మ్యారథాన్స్ 7 మ్యారథాన్స్ 7 కాంటినెంట్స్ 7 days కన్సెక్యూటివ్. అది ఎక్కడంటే కేప్ టౌన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫస్ట్ అంటార్క్టికాలో, ఆ తర్వాత కేప్ టౌన్ లో వచ్చేసి 7 కాంటినెంటల్ వరుసగా 7 రోజులు కంప్లీట్. ఒకటి చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది, రన్ చేయాలి, ఫ్లైట్ లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి, అదే రెస్ట్. 7 కాంటినెంట్స్ కంటిన్యూస్ 7 days లో అది చేయాలనేటువంటి టార్గెట్ ఉంది. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. రన్నింగ్ కు ముందు కొన్ని వ్యాధులకు మందులు వాడానని, ఎప్పుడైతే పరిగెత్తడం మొదలుపెట్టానో అప్పటి నుంచి పూర్తి ఆరోగ్యవంతుడినయ్యానని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు. ప్రతిరోజు 3 సార్లు ప్రత్యేక డైట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. దేని మీద ఫోకస్ చేస్తే దాంట్లో విజయం సాధించవచ్చనే సందేశాన్నే ఇవ్వాలనుకుంటున్నానని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. రన్నింగ్ ముందు బీపీ, షుగర్ అది నార్మల్ అందరికీ ఉండేది. జాబ్ చేసే వాళ్ళకైతే కామన్ గా ఉంటుంది. ఆ డయాబెటిక్ టాబ్లెట్స్ వాడేది, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. జనరల్ గా కొలెస్ట్రాల్ కూడా ఈవినింగ్ పెట్టేది, బీపీ కామన్ గా ఉండేది. ఇప్పుడు ఏ టాబ్లెట్ కూడా వాడట్లేదండి. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక ఉన్నట్లయితే ఈ టాబ్లెట్స్, ఈ డాక్టర్స్ అవసరం ఉండదు. డైట్ వచ్చేసి మార్నింగ్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానండి, ఈవినింగ్ సోక్ చేసేసి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. బేసికలీ నాన్ వెజిటేరియన్ బాగానే తీసుకుంటాను. ఈవెన్ దాల్, పల్సెస్ అవన్నీ కూడా తీసుకుంటాను. ఆ యూజువల్ డైటే, కానీ కాకపోతే ఏంటంటే సిస్టమేటిక్ గా, ఎందుకంటే ఓన్లీ 3 times డైట్ తీసుకుంటాను. తీసుకునే దాంట్లో అన్ని ప్రోటీన్ బ్యాలెన్స్డ్ ఉండేట్లాగా తీసుకుంటాను. మనం దేని మీద ఫోకస్ చేస్తే దాని మీద మనం సక్సెస్ కావచ్చు ఆఫ్టర్ రిటైర్మెంట్. నేను ఇదే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే డైవర్షన్ ఉండదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత దేని మీద ఫోకస్ చేసి దాన్ని సాధించవచ్చు. ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఈ వర్కింగ్ స్టైల్, ఇవి మార్చుకోగలిగితే ఈ ఒత్తిళ్లకు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇట్స్ స్విమ్మింగ్ ఆర్ ఎనీ స్పోర్ట్స్, స్విమ్మింగ్ కానీ, గేమ్ కానీ, రన్నింగ్ కానీ, అట్లీస్ట్ వాకింగ్ కానీ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండొచ్చు. మెసేజ్ ఏంటంటే వాటిలో ఉండడం వల్ల ఈ పని ఒత్తిళ్లు కానీ, ఏమైనా మెంటల్ అది ఉన్నా కూడా, ఏ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నిటికీ దూరంగా ఉండొచ్చు. రిటైర్మెంట్ తర్వాతే అసలైన ఇన్నింగ్స్ మొదలవుతుందని నిరూపిస్తున్న ఈ 67 ఏళ్ల సత్యనారాయణ రెడ్డి ప్రయాణం ఇంట్లో కూర్చునే వృద్ధులకే కాదు, చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే యువతకు కూడా ఆదర్శం.